చూపుతో చిన్న వయసులోనే సీఎం అయిపోయిన కిరణ్ ఇప్పుడు ధిక్కార స్వరంలో ముఖ్యమంత్రి పీఠం వదులుకుని రాజకీయ సన్యాసం తీసుకుంటారా? పార్టీ కంటే ప్రజలే ముఖ్యమంటున్న కిరణ్ రెడ్డి జనం కోసం న్యూ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారా? ఇప్పుడంటే ఇప్పుడు రాజీనామా చేస్తానంటున్న సీఎం కిరణ్ పదవిని వదులుకునే సమయంలో ఆయన అంతరంగాన్ని మీడియా ముందు వెల్లడించే అవకాశం ఉంది. కొత్త పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు వస్తున్న వార్తలను సీఎం కిరణ్ నిజం చేస్తారా? లేదా అయిందేదో అయిపోయింది, పోరాడాల్సిందంతా పోరాడం, అధిష్టానంతో పెట్టుకుంది చాలు, బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోకుండా హైకమాండ్ తో సర్దుకుపోతే బాగుంటుందని వెనకడుగు వేస్తారా? జస్ట్ కొద్ది గంటల్లో సీఎం డిసిజన్ ఏంటో డిసైడ్ అయిపోతుంది. తనకంటూ సమైక్య ఇమేజ్ సృష్టించుకున్న సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ని వీడి కొత్త పార్టీ పెట్టినా లేదా అందులోనే కొనసాగినా అదంతా హైకమాండ్ గేమ్ ప్లాన్ లో భాగమనే వాదన కూడా లేకపోలేదు. సీమాంధ్రలో ఖాళీ కానున్న కాంగ్రెస్ కు పేరు మార్చి సీఎం కొత్త పార్టీతో సీట్లు అట్టి పెట్టుకోవాలని అధిష్టానం స్కెచ్ వేసిందా? తెలంగాణలో 17 సీట్లు, సీమాంధ్రలో 25 స్థానాలు, మొత్తం కలిపి ప్రస్తుత అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో 42 లోక్సభ నియోజకవర్గాలపై కాంగ్రెస్ కన్నేసింది. విభజన నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మెజార్టీ సీట్లు సాధిస్తామని విశ్వాసంతో ఉంది. పైగా సీమాంధ్ర నుంచి ఊహించని వ్యతిరేకత వచ్చినా తెలంగాణ ఇచ్చేస్తామన్న భావన కలిగించేటట్లు అటు అసెంబ్లీలో ఇటు పార్లమెంట్ లో జరిగిన పరిణామాలను తెలంగాణలో ప్రచారం చేసుకోవచ్చు. టీఆర్ఎస్ తో పొత్తు, వీలైతే విలీనం చేసుకుని తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో పాటు లోక్సభ స్థానాలు అన్ని గెలుచుకోవాలని కాంగ్రెస్ వ్యూహం రచిస్తోంది. అయితే తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర ప్రాంతంలో 25 సీట్లను వదులుకోవడం అంటే దుస్సాహసమే. ఆ పనిని కాంగ్రెస్ ఎందుకు చేస్తుంది? పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పుడు సీమాంధ్రలో సమైక్యవాదం హక్కుల పేరుతో ముందుకు వెళ్తుందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతోంది. తెలంగాణ ప్రకటనతో రగిలిపోతున్న సీమాంధ్రలో కాంగ్రెస్ పేరు చెప్పుకొని ఎన్నికలో జనం ముందుకు వెళ్లే ధైర్యం ఏ హస్త నాయకుడు చేయడం లేదు. సరిగ్గా ఇదే సమయంలో విభజన నిర్ణయంలో అధిష్టానాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్రలో కాంగ్రెస్ కు ప్లాట్ఫామ్ కానున్నారా? ముఖ్యమంత్రి సమైక్య పార్టీయే సీమాంధ్రలో కాంగ్రెస్ కు మారుపేరుగా జనం ముందుకు వెళ్లనుందా? సీమాంధ్ర ఎంపీలను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో అక్కడ స్థానిక నాయకులు రాజీనామా బాట పడుతున్నారు. సస్పెండ్ ఎంపీలు సీమాంధ్రలో రాబోయే బహుముఖ ఎన్నికల్లో స్వతంత్రులుగా పోటీ చేసే గెలిచే గ్యారెంటీ లేదు. బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన తర్వాత రాజీనామా చేస్తానంటున్న సీఎం కిరణ్ వెంట బహిష్కృత ఎంపీలు నడిచే అవకాశం ఉంది. తెలంగాణ ఏర్పాటుతో సీమాంధ్ర ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా రాజీనామా చేసే అవకాశం ఉంది. దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు కిరణ్ కొత్త దారిలో నడిచే వీలున్నట్లు పొలిటికల్ ఇంటెలిజెన్స్ రిపోర్టు. తెలంగాణ వచ్చాక సమైక్యవాదం ముగిసిన అధ్యాయం అవుతుంది. సీమాంధ్ర హక్కులు, డిమాండ్లు మాత్రమే ఎన్నికల్లో ప్రచారాలు అవుతాయి. సీమాంధ్రలో పరిస్థితులను ముందుగానే ఊహించిన నూరేళ్ల కాంగ్రెస్ పార్టీ 100 రోజుల సమయం కూడా లేని ఎన్నికల్లో సీమాంధ్రలో కిరణ్ నేతృత్వంలో కాంగ్రెస్ అలియాస్ సమైక్యాంధ్ర పార్టీ పేరుతో జనాలను నమ్మించేందుకు రాజకీయం చేస్తుందనే విమర్శలు కూడా లేకపోలేదు. అధిష్టానం నిర్ణయం నిజంగానే నచ్చకపోతే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎప్పుడో రాజీనామా చేయాల్సి ఉందని, ఆయన సీఎం పోస్టు వీడకున్నా అధిష్టానమే ఊడగొట్టిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కిరణ్ హైకమాండ్ మధ్య అవగాహన ఉండటం వల్లే రాష్ట్రపతి నుంచి వచ్చిన బిల్లును అసెంబ్లీ తిరస్కరించి పంపినప్పుడు కానీ, హస్తినలో మౌన దీక్ష చేసినప్పుడు కానీ అధిష్టానం ఆయన్ను మందలించలేదని విపక్షాలు తమ వాదనకు సాక్ష్యాలిస్తున్నాయి. సమీక్షవాదిగా ముద్రపడ్డ సీఎం కిరణ్ అధిష్టానం మాట ప్రకారమే నడుచుకుని లోపల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బాటలు వేసేందుకు సహకరించారా, లేదా అంతరాత్మ ప్రకారం నడుచుకుని పార్టీని వీడి అవశేష ఆంధ్రప్రదేశ్ లో సీమాంధ్ర హక్కుల కోసం పోరాడతారా అనేది ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పై పేల్చే మాటల తూటాలు.
ఆ తర్వాత వ్యవహరించే తీరుపై ఆధారపడి ఉంది. స్పెషల్ రిపోర్ట్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీ అవసరాలకు సులభ మార్గంలో త్వరగా డబ్బు పొందేందుకు దీని కొరకు మీకు కావాలి కేవలం 3 వస్తువులు: గుర్తింపు కార్డు, ఇంటి చిరునామా పత్రం మరియు మీ బంగారం. మీ ప్రతి అవసరాలకి IIFL బంగారంపై అప్పులిస్తుంది. మీ కుటుంబంలో పెళ్లి కావచ్చు, మీ పిల్లల ఉన్నత విద్య కావచ్చు, దేనికైనా ఉపయోగించవచ్చు. అత్యవసర వైద్య చికిత్స మొదలుకొని మీ స్వప్నాల గృహాన్ని కొనే వరకు, ఇక మీ బంగారాన్ని మీ ఇంటికి తీసుకెళ్లే వరకు మా సేఫ్ లాకర్ లో భద్రంగా ఉంటుంది. ఈ నంబర్కు ఒక మిస్డ్ కాల్ చేయండి. 08030088600. గుర్తుంచుకోండి, పవిత్రమైన పూజకు పవిత్రమైన పూజా సామాగ్రి శ్రీ సాయి పూజా సామాగ్రి. విచ్చేయండి శ్రీ సాయి పూజా సామాగ్రి, సికింద్రాబాద్, కూకట్పల్లి, దిల్సుఖ్ నగర్. వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ రిపోర్ట్. ఇంతకీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రేపు రాజీనామా చేస్తే కొత్త ముఖ్యమంత్రి ఎవరవుతారు? బిల్లు ఆమోదం పొందకముందే రాజీనామా చేస్తుండటంతో ఏ ప్రాంతం వారు ముఖ్యమంత్రి అవుతారు? సాధారణ ఎన్నికలకు ముందు తెలంగాణకు, అవశేష ఆంధ్రప్రదేశ్ కు వేరువేరు ముఖ్యమంత్రులు ఉంటారా, లేదా రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశం ఉందా? ముఖ్యమంత్రి రాజీనామా ఒక అంశమైతే ఆ తర్వాత పరిస్థితి ఏంటనేది మరో ప్రత్యేక అంశం. 10-15 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండటం, అంతలోపే దాదాపు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం జరిగిపోనున్నాయి. ఈ మధ్యలో రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి వచ్చే అవకాశం ఉందా? వస్తే ఎవరొస్తారు? సాధారణ ఎన్నికల్లోపు ఎందరొస్తారు? లేదంటే రాష్ట్రపతి పాలన విధించి అవశేష ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నరసింహన్కి పాలనా పగ్గాలు అప్పగిస్తారా అనే సస్పెన్స్ కొనసాగుతోంది. రాష్ట్రపతి పాలన సంగతి అటుంచి ఇరు ప్రాంతాల నుంచి ముఖ్యమంత్రి పదవి ఆశావాహులు చాలా మందే ఉన్నారు. తెలంగాణ నుంచి ఎస్సీ కోటాలో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ, మంత్రి గీతారెడ్డి పోటీ పడుతున్నారు. బీసీ కోటాలో పీసీసీ మాజీ చీఫ్ డి శ్రీనివాస్ ఢిల్లీలో పైరవీలు చేస్తున్నారు. జనరా కోటలో కేంద్ర మంత్రి జైపాల్, లేదంటే సీనియర్ నేత జానారెడ్డి అండర్ కరెంట్ లా తమ ప్రయత్నాలు తాము సాగిస్తున్నట్లు సమాచారం. సీమాంధ్ర నుంచి సీఎం రేస్ లో సీనియర్లు ఆనం రామనారాయణ రెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, రఘువీరారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే సీమాంధ్రలో విచిత్ర పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి పీఠం ఊరిస్తున్న కాంగ్రెస్ పేరు చెప్పుకొని ఎన్నికలకు వెళ్తే ముఖ్యమంత్రి గిరి 3 నెలల ముచ్చట కాక తప్పదని లోలోన సీనియర్లు ఆందోళన చెందుతున్నారు. అధిష్టానం ఆశీస్సులు ఉంటే ఎప్పుడో ఒకప్పుడు మళ్లీ పంట పండకపోదనే ధీమా కూడా వారిలో ఉంది. ఈ చిక్కులన్నీ ఎందుకు? రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి 2 రాష్ట్రాల్లో ఎన్నికలకు వెళ్లినా బాగుంటుందనే ఆలోచన కూడా లేకపోలేదు. గవర్నర్ గా నరసింహన్ వచ్చినప్పటి నుంచి తెలంగాణ సీమాంధ్ర ఉద్యమాల సమయంలో రాష్ట్రపతి పాలన ఊహాగానాలు బలంగా వినిపించాయి. ఇప్పుడు సమయం వచ్చినట్టుగా భావించి గవర్నర్ గిరి ముచ్చట కూడా తీర్చే అవకాశం కూడా ఉందనే వాదన వినిపిస్తోంది. అయితే అసెంబ్లీలో ఇరు ప్రాంతాల్లో సొంత బలం ఉన్న కాంగ్రెస్ పార్టీ తన ప్రభుత్వాన్ని తానే రద్దు చేసి రాష్ట్రపతి పాలనతో అపఖ్యాతి మూటగట్టుకుంటుందా? స్థానిక సంస్థలకు స్పెషల్ ఆఫీసర్ల పాలన సమయంలోనే చోటామోటా నాయకులు మండల స్థాయి అధికారులతో పనులు చేయించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అసెంబ్లీని రద్దుపరిస్తే ఎమ్మెల్యేల మాటలకు రాష్ట్ర జిల్లా స్థాయి అధికారులు విలువ ఇస్తారనుకోవడం పొరపాటే అవుతుంది. కీలకమైన ఎన్నికల వేళ రాష్ట్రపతి పాలన విధిస్తే అధికారులు ఆడింది ఆట పాడింది పాట అయితే కాంగ్రెస్ కు బొమ్మ పడుతుంది.
ఏదేమైనా ఎన్నికల్లోగా పరిస్థితులను చక్కదిద్దుకుని 2 ప్రాంతాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసే ఆపరేషన్ లో కాంగ్రెస్ తలమునకలైంది. జనం తీర్పు ఎలా ఉంటుందో తెలియాలంటే మరో 3 నెలలు ఆగాల్సిందే. అధిష్టానం నిర్ణయం ప్రకారమే కిరణ్ నడుచుకుంటున్నారనే విషయం కాసేపు పక్కన పెడితే ముఖ్యమంత్రి కిరణ్ వర్గాన్ని ఇప్పుడు అవే ప్రశ్నలు వేధిస్తున్నాయి. రాష్ట్ర విభజనకు నిరసనగా రాజీనామా చేస్తాం సరే, మరి తర్వాత ఏంటి? రాజీనామా చేసిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ఏంటి? కొత్త పార్టీ పెట్టాలా లేక ఇతర పార్టీలోకి వెళ్లాలా? ఇప్పుడివే ముఖ్యమంత్రి కిరణ్ సహా సీమాంధ్ర కాంగ్రెస్ నేతల్లో నెలకొన్న అయోమయం. రాజీనామా చేసిన తర్వాత ఏం చేయాలన్న దానిపై నేతలంతా డైనామాలో పడ్డారు. అసెంబ్లీ లాబీల్లో ఇప్పుడు ఈ విషయంపైనే సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు సమాలోచనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు నిరసనగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తారని గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు సీఎం రాజీనామా చేసేందుకు సంసిద్ధులయ్యారని తెలుస్తోంది. అటు పార్లమెంట్ లో నిరసన తెలిపేందుకు 6 సీమాంధ్ర ఎంపీలను పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని సీఎం సహా సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో సీఎం సహా మెజార్టీ ఎమ్మెల్యేలు సైతం రాజీనామాకు సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇంతవరకు బాగానే ఉన్నా అసలు రాజీనామా చేసిన తర్వాత తమ భవిష్యత్తేంటన్న దానిపై సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు సమాలోచనలో పడ్డారు. అసెంబ్లీ లాబీల్లో ఇదే అంశంపై సీమాంధ్ర నేతలు చర్చలు జరుపుతున్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రి రిజైన్ చేశాక ఏం చేయబోతున్నారన్న దానిపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. రాజీనామా చేశాక కొత్త పార్టీ పెడతారా లేదా అన్న దానిపై ఆయన పెదవి విప్పడం లేదు. ఒకవేళ సీమాంధ్రలో సమైక్య పార్టీ పెడదామంటే విభజన అంతా జరిగిపోయాక పార్టీ పెడితే ఏ మేరకు సక్సెస్ అవుతామోనన్న అనుమానాలు ఉన్నాయి. మరి ఇలాంటి సమయంలో సీఎం సహా తమ రాజకీయ భవిష్యత్తేంటని తర్జన భర్జన పడుతున్నారు. మరోవైపు కొందరు సీమాంధ్ర మంత్రులు సీఎం కిరణ్ వ్యూహమేంటో అర్థం కావడం లేదని తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఉత్తరాంధ్రకు చెంది ఓ మంత్రి ఏకంగా కొందరు మీడియా ప్రతినిధులను పిలిచి మరీ సీఎం సహా మేమంతా రాజీనామా చేశాక ఏం చేస్తే బాగుంటుందని అడిగారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తామైతే రాజీనామా చేశాక మిగతా పార్టీలోకైనా వెళ్లే అవకాశాలున్నాయి. కానీ సీఎం కిరణ్ ఏం చేయబోతున్నారన్నదే అంతుబట్టడం లేదని సీమాంధ్ర మంత్రులు వాపోతున్నారు. పైగా కిరణ్ కు అటు ఢిల్లీలోనూ వ్యవహారం చెడిందని, ఇటు రాష్ట్రంలో మరో పార్టీలోకి వెళ్లే సాహసము చేయలేరని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంటన్నది అంతుబట్టడం లేదని సీమాంధ్ర నేతలు చర్చించుకుంటున్నారు. మరోవైపు సీమాంధ్ర ఎంపీల బహిష్కరణ అంశం సీఎం కిరణ్ కు ఇప్పుడు హార్ట్ స్ట్రోక్ గా మారిందా? దీంతో కిరణ్ కుమార్ రెడ్డి ఆందోళనకు గురవుతున్నారా? ఎంపీల బహిష్కరణ ఎఫెక్ట్ ముఖ్యమంత్రి రాజీనామాకు ఒత్తిడిని తీవ్రతరం చేస్తుందా? ఇలా ఈ ప్రశ్నలన్నిటికీ కాంగ్రెస్ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తుంది. రాష్ట్ర విభజనను తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ షాక్ ఇస్తోంది. పార్టీ నిర్ణయంపై ధిక్కార స్వరం సరికాదంటూ సీఎం కు చెబుతున్న కాంగ్రెస్ పెద్దలు ఇప్పుడు సీమాంధ్రకు చెందిన 6 ఎంపీలపై బహిష్కరణ వేటు వేసి ధిక్కరిస్తే చర్యలు తప్పవంటూ సంకేతాలిచ్చారు. అంతేకాదు ముఖ్యమంత్రిపై వేటు వేస్తామంటూ నేరుగా ఏఐసీసీ లీకులు ఇస్తోంది. అయినా ముఖ్యమంత్రి తన వైఖరిని మార్చుకోలేదు. అవసరమైతే నేనే రాజీనామా చేస్తానంటూ పార్టీ సన్నిహితుల వద్ద నేరుగా వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి తోడు సీఎం వైఖరిని అధిష్టాన పెద్దలు ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నారు. మరోవైపు తెలంగాణ ప్రాంత నేతలు ఫిర్యాదుల పరంపరం కొనసాగుతోంది. సీఎం కిరణ్ సిడబ్ల్యూసీ నిర్ణయం నుంచే రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నారు. పలు సందర్భాల్లో నేరుగా మీడియాతోనే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం సరికాదంటూ వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా ఏఐసీసీ సమావేశానికి వెళ్లకుండా దాటవేత ధోరణి ప్రదర్శించారు. అంతేకాదు రాహుల్ తో ప్రత్యేక సమావేశానికి వెళ్లలేదు. మరోవైపు రాజ్యసభ ఎన్నికలకు ముందు కూడా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్ ఢిల్లీ రమ్మని పిలిచిన అసెంబ్లీ సాకు చూపించి డుమ్మా కొట్టారు కిరణ్. కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలకు దూరం పాటిస్తున్నారు. విభజనను అడ్డుకునేందుకు అసెంబ్లీలో బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానం చేయించడంలో కీలక పాత్ర పోషించడం, రాష్ట్రపతిని కలిసి విభజనను ఆపాలని కోరడంతో పాటు ఢిల్లీలో దీక్ష చేయడం కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కంట్లో నలుసుగా మారాడు సీఎం. హైకమాండ్ నిర్ణయాలను ధిక్కరిస్తూనే సీమాంధ్ర కాంగ్రెస్ నేతలను నేరుగా ప్రోత్సహిస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ జాతీయ నేతలు భావిస్తున్నారు. సీఎం సపోర్ట్ తో సీమాంధ్ర ఎంపీలు పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి హైకమాండ్ కు ఎంపీలు సీఎం కొరకరాని కొయ్యగా మారారు.
దీంతో ఇప్పటి వరకు బుజ్జగించే ప్రయత్నం చేస్తూ సహనంతో ఉన్న పార్టీ అధిష్టానం 6 ఎంపీలపై బహిష్కరణ వేటు వేసింది. సొంత పార్టీకి చెందిన సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటు స్తంభింపచేయడం పట్ల బీజేపీతో పాటు పలు పార్టీలు విమర్శిస్తున్నాయి. వీటన్నింటి నేపథ్యంలో మంగళవారం ఏఐసీసీ కఠిన నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ ఎంపీలను బహిష్కరించింది. అధిష్టానం నిర్ణయంతో సీఎంలో టెన్షన్ ప్రారంభమైంది. ఊహించని పరిణామం కావడంతో ముఖ్యమంత్రి డైలమాలో పడ్డారు. ఈ పరిణామంలో తనను కలిసిన సీమాంధ్ర నేతలతో తనకు రాజీనామా చేయాలని ఉందని చెప్పినట్లుగా సమాచారం. అయితే మనం రాజకీయంగా నిలబడాలని ఆయన అన్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. బిల్లు పెట్టిన రోజే రాజీనామా చేస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కానీ ఇప్పుడు సీఎం వ్యూహం మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఈ నెల 18వ తేదీన రాజీనామా చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ కేంద్ర ప్రభుత్వం దూకుడుగా ముందుకు వెళ్తోంది. సీఎం సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఎన్ని ఎత్తులు వేసినా, ఎన్ని వ్యూహాలను పన్నినా రాష్ట్ర విభజనను పూర్తి చేయాలని కేంద్రం గట్టి సంకల్పంతో ఉంది. మరిప్పుడు సీఎం ఏం చేస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది. స్పెషల్ రిపోర్ట్ లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.